ప్రేమగా చూసుకుంటున్నావా? నీ చిన్నతనంలో అమ్మ నీకు ఎట్లా ప్రేమ పెంచేదో, వృద్ధాప్యంలో నా తల్లికి ఆ తల్లి రుణం తీర్చుకునేటట్లుగా మరలా ఆ ప్రేమ అమ్మకు పంచగలుగుతున్నావా? ఏంటో లోకం పరిస్థితులు ఆలోచిస్తే పుట్టెడు దుఃఖం అయిపోతుంది. 10 మంది పిల్లలను ఒక తల్లి పోషించగలుగుతుంది. 10 మంది పిల్లల ఆలనా పాలన ఒక తల్లి చూడగలుగుతుంది. ఆ 10 మంది పిల్లలు ఒక్క తల్లిని చూడలేకపోతున్నారు. అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. 10 మంది పిల్లలుండి దిక్కు మొక్కు లేని అనాథగా ఆ తల్లి అనాథాశ్రమంలో అల్లాడిపోతుంది. బండిడంత సంసారం, మనవ సంతానం, ముని మనవ సంతానం అమ్మ అనే పిలుపుకు నోచుకోలేక, అమ్మ అనే పిలుపుకు నోచుకోలేక, నానమ్మ అమ్మమ్మ అనే పిలుపుకు నోచుకోలేక అనాథాశ్రమంలో మగ్గిపోతున్నటువంటి వృద్ధ తల్లులు లోకంలో కోట్ల కొలదిగా ఉన్నారు. దేవుని వాక్యం తల్లిదండ్రుల పట్ల మనం ఎలా బ్రతకాలి, వారి పట్ల ఎలా మనం రుణస్థులమై ఉండాలి, వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటారు. చివరి మాట నేను చదువుతాను. మొదట తమ ఇంటి వారి యొడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అంటాడు.